ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. డాడ్ డాడ్ హాయ్ శ్రీ. రాగానే మీ డాడీని పిలుస్తున్నావు? ఏం కొంపలు ముంచారు కోడళ్ళిద్దరూ? భాగ్యం, నీ నోటికి ఒక్కటి కూడా మంచి మాట రాదా? ఎప్పుడు చూడు వాళ్ళని ఏదో ఒకటి అంటూనే ఉండాలా? బావుంది. కోడళ్ళిద్దరూ ఇంటి పట్టున ఉండకుండా ఆఫీస్ అని వెళ్తున్నారు. అక్కడికెళ్ళి మా అన్నయ్యకి ఎలాంటి తలనొప్పులు తెచ్చిపెడతారోనని నా భయం నాకుంటుంది పార్వతి. దాన్ని మీరు ఇంకోలా అర్థం చేసుకుంటే ఎలా? నువ్వుండత్తయ్యా. డాడీకి గుడ్ న్యూస్ చెప్దామని నేను వెయిట్ చేస్తుంటే ఏదేదో మాట్లాడి టాపిక్ నెట్టేటో తీసుకెళ్తున్నావు. రేయ్, మీ అత్తయ్య గురించి నీకు తెలిసిందే కదరా, వదిలే. నువ్వు చెప్పరా, ఏంటా గుడ్ న్యూస్? గవర్నమెంట్ నుంచి ఒక ప్రాజెక్ట్కి సంబంధించి కాంపిటీషన్ కండక్ట్ చేస్తున్నట్టు మెయిల్ వచ్చింది డాడీ. మన కంపెనీ తరపు నుంచి ప్రాజెక్ట్కి సంబంధించి ప్రెజెంటేషన్ ఇవ్వమని. రియల్లీ? ఎస్ డాడ్. చాలా మంచి న్యూస్ చెప్పావు. అంతేకాదు డాడ్, మీ కోడళ్ళిద్దరూ ఈ ప్రెజెంటేషన్ని ప్రిపేర్ చేసే పనిలో ఉన్నారు. ఎవరి ప్రెజెంటేషన్ బెస్ట్ అనిపించుకుంటుందో చూడాలి. ఇందులో ఎవరికి ఏ డౌట్ అక్కర్లేదు. వదినే బెస్ట్ అనిపించుకుంటుంది, వదినే గెలుస్తుంది. కరెక్ట్గా చెప్పేవాళ్ళుడు. పైగా వేద కుటుంబం మొదటి నుంచి బిజినెస్ లో ఉన్న కుటుంబం కాబట్టి వాళ్ళ రక్తంలోనే బిజినెస్ అనుభవం ఉంది. అంతేకాకుండా వారసత్వంగా వచ్చిన తెలివితేటలు ఉన్నాయి. కాబట్టి నువ్వన్నట్టు పోటీలో వేద అలవొక్కగా గెలుస్తుంది. ఇందులో ఎవరు గెలిచినా ఎవరు ఓడినా గౌరవం మాత్రం మన కుటుంబానికే వస్తుంది. కాబట్టి ఈ పోటీ వల్ల వచ్చే నష్టమేమీ లేదు. ఇద్దరు వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు. బాగా చెప్పావు పార్వతి. ఎనీహౌ, ఇద్దరూ స్పోర్టివ్గా తీసుకుని ద బెస్ట్ అవుట్పుట్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మావయ్య. థ్యాంక్ యూ మావయ్య. ఇంకొక విషయం ఏంటంటే, మీరు ప్రెజెంటేషన్ని ఆఫీస్లోనే ఉండి రెడీ చేయాలని లేదు. ఇంట్లోనే ఉండైనా మీరు మీ వర్క్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మన దగ్గర ఎక్కువ టైం లేదు. ఎల్లుండిలోగా మీరు మీ ప్రెజెంటేషన్స్ని రెడీ చేయాలి. అలాగే బావగారు. మీలో ఉత్సాహం నింపడం కోసం నా తరఫు నుంచి నెగ్గిన వాళ్ళకి ఒక కాస్ట్లీ గిఫ్ట్ ఇస్తాను. ఆ గిఫ్ట్ ఏంటని మాత్రం ఇప్పుడు అడగండి, ఓకేనా? సర్ప్రైజ్. అలాగే మావయ్య గారు. ఈ టైంలో కార్తిక్ ఏం చేస్తుంటాడో ఒకసారి కాల్ చేసి తెలుసుకుందాం. హలో. హలో, ఎవరు? ఏం చేస్తున్నావు బేబీ? బేబీయా? రాంగ్ నెంబర్ అండి. వేరే ఎవరికో చేయబోయి నాకు చేసినట్టున్నారు. సార్, నంబర్ చెక్ చేసుకోండి. హలో 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 కార్తిక్ డార్లింగ్, నేను ఫోన్ చేసింది నీకే. ఎవరు మాట్లాడేది? నేనెవరో చెప్తే గానీ నాతో మాట్లాడవా? ఎవరు ఏంటో చెప్పకుండా ఎలా మాట్లాడాలి? మీరెవరో చెప్పండి ముందు. నేనెవరో చెప్తానులే గానీ డిన్నర్ అయిందా? అయింది. మీరెవరు? మరి నా డిన్నర్ అయిందో లేదో అడగవా? అసలు మీరెవరో తెలియకుండా నేనెందుకు అడుగుతానండి? పర్లేదులేండి, మీరు అడగకపోయినా నేనే చెప్తాను. నా డిన్నర్ కంప్లీట్ అయింది. మంచిది, ఇక ఫోన్ పెట్టేయండి. ఇప్పుడేంటి? నేనెవరో మీకు తెలియాలి, అంతే కదా? అంతే. సరే, చెప్తాను. అంతకంటే ముందు మీకు కొన్ని విషయాలు చెప్పాలి. ఏంటి? మీరు నాకు బాగా గుర్తొస్తున్నారు. ఎంతలా అంటే నిద్ర కూడా రానంతలా.
అయితే వెళ్ళి స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకుని హాయిగా పడుకోండి, నిద్ర అదే వస్తుంది. అయ్యో ఏంటండి, ఎవరు మీరు? అసలేం కావాలి మీకు? నువ్వే కావాలి. ఫోన్ మాట్లాడుతుంటే కట్ చేయడం మేనర్స్ కాదని తెలీదా మీకు? కనీసం పేరు కూడా చెప్పకుండా ఫోన్ చేసి విసిగించడం మేనర్స్ కాదని మీకు తెలీదా? తెలీదు. మాలిని, నువ్వా? గుర్తుపట్టేశాడు. నేనే. పేరు చెప్పొచ్చు కదా మాలిని. ఆయన ఈ టైంలో ఫోన్ ఏంటి? మాట్లాడాలనిపించింది, చేశాను. అవును, అసలు నా ఫోన్ నెంబర్ నీకెలా? పెద్దిరెడ్డి గారికి ఏం చెప్పి నా నంబర్ తీసుకున్నావు? హలో 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 హలో, వెయిట్ వెయిట్ వెయిట్. నేనేం మీరు అనుకున్నట్టు మా బాబాయ్ దగ్గర నెంబర్ తీసుకోలేదు. మరి చాలా కష్టపడి నేనే కనుక్కున్నాను. ఎలా? ఏముంది, నీ బైక్ నెంబర్ ఆర్టీఏ ఆఫీస్లో ఉన్న నా ఫ్రెండ్కి పంపించాను. అది రిటర్న్ నాకు నీ ఫోన్ నెంబర్, నీ అడ్రస్ అన్ని పంపించింది. ఏంటి కార్తీక్, ఎంతో కష్టపడి నీ నంబర్ కనుక్కొని ఫోన్ చేస్తే సరదాగా కబుర్లు చెప్పడం మానేసి ఈ ఇంట్రాగేషన్ ఏంటి చెప్పు? కబుర్లు చెప్పే మూడ్ గానీ టైం గానీ నా డైరీలో లేవు గానీ ఫోన్ పెట్టే, నాకు కొంచెం పనుంది. ఇప్పుడు గానీ నువ్వు ఫోన్ పెట్టేశావనుకో డైరెక్ట్ గా నీ ఇంటికి వచ్చేస్తా. ఇంకా నీ ఇష్టం. చెప్పానుగా నీ ఇంటి అడ్రస్ కూడా నా దగ్గర ఉందని. సరే చెప్పు, ఎందుకు ఫోన్ చేసావు? నాతో కాసేపు ప్రేమగా మాట్లాడొచ్చుగా. నీకేమన్నా మెంటలా? హలో, నేనేం నిన్ను ప్రేమించమని చెప్పట్లేదు. అదంతా ముందు ముందు చూసుకుందాంలే గాని ఇప్పుడైతే మాటల వరకు చాలే. ఎందుకో తెలీదు కార్తీక్, రోజు రోజుకి నీ మీద ఇష్టం తెగ పెరిగిపోతుంది. ఐ థింక్ అది లవ్ అని నాకు డౌట్గా ఉంది. నువ్వే కన్ఫర్మ్ చేయాలి. ఇంకెప్పుడు నాకు ఫోన్ చేయకు ప్లీజ్. నాకు ఇలాంటి వాటి మీద ఇంట్రెస్ట్ లేదు. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. హలో 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 హలో. ఇంట్రెస్ట్ కదా, నేనే క్రియేట్ చేస్తాను. నేను ఫోన్ చేయడం కాదు. ఏదో ఒక రోజు నువ్వే నాకు ఫోన్ చేసేలా చేస్తా. చూస్తూ ఉండు. ఇందులో ఎవరికి ఏ డౌట్ అక్కర్లేదు. వదినే బెస్ట్ అనిపించుకుంటుంది, వదినే గెలుస్తుంది. కరెక్ట్గా చెప్పేవాళ్ళుడు. పైగా వేద కుటుంబం మొదటి నుంచి బిజినెస్లో ఉన్న కుటుంబం కాబట్టి వాళ్ళ రక్తంలోనే బిజినెస్ అనుభవం ఉంది. ఏంటి వీణా, ప్రెజెంటేషన్ ఎలా ప్రిపేర్ చేయాలని ఆలోచిస్తున్నావా? లేదు, ఈ ప్రెజెంటేషన్ పోటీలో నువ్వు ఓడిపోయాక ఎలా ఉంటావో పాపం అని ఆలోచిస్తున్నా. అచ్చా, అవునా? నేనింకా నువ్వు ఓడిపోయాక ఏం చేయాలా అని ఆలోచిస్తున్నావేమో అనుకున్నా. వేరే ఎందులోనైనా నాతో పోటీ పడి గెలవచ్చేమో గాని ఇందులో నన్ను ఓడించి నువ్వు గెలవడం అనేది నీ వల్ల కాదు వీణా. నా మాట విని పోటీ నుంచి తప్పుకో. ఏంటి, భయపడి బెదిరిస్తున్నావా? అయ్యో, నీకు అలా అర్థమైందా? లేదు వీణా, ముందు జాగ్రత్తగా చెప్తున్నా అంతే.
అటు ఆఫీస్లోనూ ఇటు ఇంట్లోనూ ఓడిపోయి పరువు పోగొట్టుకోవడం ఎందుకు చెప్పు? నీ బ్లడ్లోనే బిజినెస్ బ్యాక్గ్రౌండ్ ఉందని పొగరా? నిన్ను ఓడించి నీ పొగరు మొత్తాన్ని నేలకు దించుతాను, చూస్తూ ఉండు. అబ్బా, అదంత ఈజీ మరి. నిజం చెప్పు, నీకు అసలు ప్రాజెక్ట్ ఎలా డిజైన్ చేయాలో, దాన్ని ఎలా ప్రెజెంట్ చేయాలో తెలుసా? ఓ, కూల్ 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 వీణా, అలా కాలిపోయేలా చూడకు. ఇప్పటికే బయటున్న టెంపరేచర్తో ఎండకు ఎండిపోతున్నాం. తెలుసా అని అడిగానంతే. తెలిస్తే తెలుసని చెప్పు, లేదంటే లేదని చెప్పు. సింపుల్. కానీ వీణా, ప్రెజెంటేషన్ అంటే 4 అబద్ధాలు చెప్పి అందర్నీ నమ్మించినంత ఈజీ కాదు. అనుభవం ఉండాలి, స్ట్రాటజికల్గా ఒక ప్లానింగ్ ఉండాలి, కళ్లకు కట్టినట్టు చూపించే ఒక విజన్ ఉండాలి. వీటన్నిటితో పాటు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే సత్తా ఉండాలి. ఇవేవి నీలో లేవని తెలుసు, ఇది నీ వల్ల కాదని తెలుసు. అందుకే చెప్తున్నాను, ఒంట్లో బాలేదని చెప్పి రెస్ట్ తీసుకో. ఎవరు రెస్ట్ తీసుకుంటారో, ఎవరు రెస్ట్ ఇన్ పీస్ అవుతారో రిజల్ట్ వచ్చాక తెలుస్తుంది. ఇంకా ఎగ్జామే రాయలేదు, అప్పుడే రిజల్ట్ చెప్పేస్తే ఎలా చెప్పు? కొంచెం ఓపిక పట్టు వేదా. ఇందులో నేనే విన్ అవుతానని నా మీద నాకు నమ్మకం ఉంది. అందుకే ముందుగానే రిజల్ట్ చెప్పేస్తున్నాను. కాన్ఫిడెన్స్ ఉండాలి, ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు వేదా. నాది కాన్ఫిడెన్సో ఓవర్ కాన్ఫిడెన్సో ఎల్లుండి తెలిసిపోతుందిలే. నేను అదే చెప్తున్నాను, ఎల్లుండి తెలిసిపోతుంది కదా. అన్నట్టు మధ్యలో వచ్చి నేను డిస్టర్బ్ చేసినట్టున్నాను, నువ్వు ఆలోచించుకో. వేదో, ఇప్పుడు నువ్వు గాని గెలిస్తే ఆఫీస్లో నాకు అడ్డుగా చుట్టులా పాతుకుపోతావు. ఎట్టి పరిస్థితుల్లో కూడా నిన్ను గెలవనివ్వను. శ్రీ, వన్ స్మాల్ డౌట్. చెప్పు వేదా. ఈ మెన్స్ ఫ్యాషన్లో కలర్ ప్యాలెట్ ఓకేనే కదా? చాలా బాగుంది, పర్ఫెక్ట్. ఏంటి చూస్తుంటే శ్రీమతి గారే గెలిచేలా ఉన్నారు? కానీ అదంత ఈజీ కాదు. అవతల వీణా కూడా తక్కువేం కాదు. 1-2 సార్లు చెక్ చేసుకొని జాగ్రత్తగా ప్రిపేర్ చేసుకో. అలాగే ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా చేంజ్ చేసుకో. ఓకే. నువ్వు చేస్తూ ఉండు, నాకు జూమ్ కాల్లో మీటింగ్ ఉంది, ఇప్పుడు వస్తాను. అలాగే.
వేదకి శ్రీబావ హెల్ప్ చేస్తున్నాడు. నాకు హెల్ప్ చేయడానికి ఎవ్వరూ లేరు. శ్రీ, హే హే ఇదంతా నేను చెప్పలేదుగా. ఇదెలా ప్రిపేర్ చేసావు? ఏ బాలేదా? హే నేను కూడా ఇంత గొప్పగా ప్రిపేర్ చేయలేను. అసలు ఈ ఐడియా నీకెలా వచ్చింది? ఈ థాట్ నాది కాదు, మా మమ్మీది. ఇంకొన్ని డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకుందామని మమ్మీకి ఫోన్ చేశాను. మమ్మీ సజెషన్స్ కూడా తీసుకుని ఇలా ప్రిపేర్ చేశాను. ఎలా ఉంది? మొత్తానికి నీ ఐడియాకి మీ మమ్మీ ఎక్స్పీరియన్స్ యాడ్ అయిందన్నమాట. ఇంకేముంది, ప్రెజెంటేషన్ బంపర్ హిట్ అయినట్టే కదా. నువ్వే చెప్పాలి శ్రీ, ఎలా ఉంది? ఏమైనా చేంజెస్ చేయమంటావా? నో 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 నో, దిస్ ఇస్ పర్ఫెక్ట్. దీన్ని ఇలాగే యాజ్ ఇట్ ఈస్గా ప్రజెంట్ చేసిన చాలు. ష్యూర్గా చెప్తున్నాను, నువ్వే విన్, అంతే. ఫిక్స్ అయిపో. థ్యాంక్ యూ శ్రీ. దీనికి ఫైనల్ టచ్ ఇస్తాను. ఓకే, గో అహెడ్. ఆ శ్రీబావ మెచ్చుకున్నాడంటే వేద ప్రెజెంటేషన్ చాలా బెటర్గా వస్తున్నట్టుంది. కానీ నేను రెడీ చేసింది నాకే నచ్చట్లేదు. అలాంటప్పుడు వేదతో పోటీపడి ఇందులో నేను ఓడిపోక తప్పదా? లేదు, అలా జరగడానికి వీల్లేదు. వేద గెలవడానికి నేను ఒప్పుకోను. కానీ ఎలా? ఇట్స్ నాట్ గుడ్. ఈ ప్రెజెంటేషన్కి కాంపిటీషన్లో విన్ అయ్యే స్టాండర్డ్సే లేవు. మై గాడ్, రేపే సబ్మిట్ చేయాలి. అక్కడ వేద ప్రెజెంటేషన్కి అందరూ సపోర్ట్ చేసి ది బెస్ట్ అనేలా రెడీ చేశారు. కానీ నా వర్క్ ఇంప్రెసివ్గా లేదు. ఎలా బెటర్గా వర్క్ చేయాలి? బావ వచ్చాడు. బావని అడిగితే తప్పకుండా ప్రెజెంటేషన్ రెడీ చేసి నేను విన్ అయ్యేలా చేస్తాడు. ఇన్ని గొడవలు జరిగాక నేను బావని హెల్ప్ అడగడం కరెక్టా? పర్లేదు, వర్క్ విషయమే కదా అడిగేది. బావా, హాయ్ బావా. శ్రీలేడా? లేరు. కానీ బావా, రేపు నాకు ఒక ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ ప్రెజెంటేషన్ ఉంది. ఇప్పటి వరకు నేను కొన్ని ప్రెజెంటేషన్స్ ప్రిపేర్ చేశాను, కానీ ఏవీ సాటిస్ఫైగా రావట్లేదు. సో కొంచెం నువ్వు హెల్ప్ చేయవా? సారీ వీణా, నాకు రాదు. బావా, నీకు రాదంటావేంటి? నువ్వు ఎంత బాగా ప్రెజెంటేషన్స్ ప్రిపేర్ చేస్తావో నాకు తెలీదా? అది అప్పుడు చేసేవాణ్ణి, ఇప్పుడు చేయట్లేదు. చేయడం రాదా, లేదంటే చేయడం ఇష్టం లేదా? రెండోదే కరెక్ట్. ఇది ప్రొఫెషనల్గా హెల్ప్ చేయమని అడుగుతున్నాను బావా, పర్సనల్గా హెల్ప్ అడగట్లేదు. రెండిట్లో ఏది చేసినా చెందేది నీకేగా. బావా, ఈ ప్రెజెంటేషన్ వాళ్ళకి నచ్చితే ప్రాజెక్ట్ వచ్చేస్తుంది బావా. నాకు మంచి పేరు వస్తుంది. ఒకరికి మంచి పేరు తెచ్చేది మరొకరికి చెడ్డ పేరు తేకూడదు వీణా. అలాంటి పని నేను చేయలేను. నీకే ప్రాబ్లం రాదు బావా. నీకు వస్తుందని చెప్తున్నాను. ఇప్పుడు రిషి అలా బిహేవ్ చేయడు బావా. అత్తయ్య వార్నింగ్ ఇచ్చింది కదా, పైగా మనమేం తప్పు చేయట్లేదు. ప్లీజ్, టైం లేదు, తొందరగా హెల్ప్ చేయి బావా. శ్రీ వస్తే నేను వచ్చి వెళ్ళానని చెప్పు. బావా, నాకు పోటీగా వేద కూడా ప్రెజెంటేషన్ రెడీ చేస్తుంది. తనకి శ్రీ, వేద వాళ్ళ అమ్మగారు సపోర్ట్ చేస్తున్నారు. నేను సింగిల్గా చేస్తుంటే బెటర్గా రావట్లేదు. నువ్వు హెల్ప్ చేస్తే డామ్ ష్యూర్గా నేనే విన్ అవుతాను. చూడు వీణా,
నా లిమిట్స్లో నేనుండి బిజినెస్ పని చేసుకుని వెళ్తున్నా సరే రిషి నాతో కావాలని గొడవ పడుతున్నాడు. మనిద్దరికీ మనశ్శాంతి లేకుండా అపార్థాలు తీస్తున్నాడు. ఇప్పుడు నేను నీకు హెల్ప్ చేస్తే మళ్ళీ గొడవ చేస్తాడు. అవుట్ ఆఫ్ ది వే నేనేం చేయలేను. అర్థం చేసుకో, అపార్థం చేసుకో. ఛ! ఉన్న ఒక్క హోప్ కూడా పోయింది. కానీ ఎలాగైనా సరే నేనే గెలవాలి. ఎస్, గెలిచి తీరాలి. వేదా, నువ్వు ప్రశాంతంగా వర్క్ చేసుకో, నేను పక్క రూమ్లో పడుకుంటా. నో ప్రాబ్లం శ్రీ. ప్రాబ్లం అవుతుందండి. గుడ్ నైట్. గుడ్ నైట్. అమ్మ వేద, కాఫీ. థ్యాంక్ యూ అత్తయ్య. వీణ, కాఫీ తీసుకోమ్మా. అక్కడ పెట్టండి అత్తయ్య. హలో, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. సరస్వతి ఇండస్ట్రీస్ నుంచి మరొకరు, మిసెస్ వేదాశ్రీ. గుడ్ మార్నింగ్. మేడం, ఏమన్నా ప్రాబ్లమా? సార్, సిస్టంలో ఫైల్ మిస్ అయింది.